కూతురు చెప్తుంది. పెట్టాలా? ఏమైందిరా నీకు చెప్పు. చూడండి క్యాబర్కి ఏం చేస్తున్నావు అమ్మా? అందరూ పాప నీలాగానే ఉంది జిరాక్స్ కాపీ సేమ్ ఉన్నారు అంటారు. రోజు మా అమ్మ కార్డో ప్రిపేర్ చేస్తుంది. అసలు కార్డో ఎందుకు ప్రిపేర్ చేస్తారు అని అంటే బాలింత అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది పెడతారు. ఇది పెడితే ఇది తింటే ఏంటంటే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎట్లా చూస్తుందో చూడండి క్యాబర్కి. ఏం చేస్తున్నావు అమ్మా? నాకైతే అస్సలు నిద్ర. మార్నింగ్ అల్లారం మోగినట్టు లేపేస్తుంది పాప. ఫుల్ ఏడుస్తుంది. నైట్ ఎంత లేట్ అయినా సరే మార్నింగ్ అయితే ఫాస్ట్గా లేస్తుంది, లేపేస్తుంది. ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది కదా. కెమెరాకి ఎంత మంచిగా చూస్తుందో ఇప్పుడు. సో ఇంకా డేవిడ్ మా పాప అంటే ఇప్పుడు దీంతో ఎట్లుంటుంది నోట్ అనేది చూద్దాము. ఓకేనా? కింద పెడితే ఏడుస్తుంది, ఎత్తుకొని తిప్పాలి అంటది. ఒకటే ఎత్తుకొని తిప్పాలి అయితేనే తను మంచిగా ఉంటుంది. లేదంటే ఇంకా కింద పెడితే ఇట్లా ఎత్తుకొని తిప్పిన తర్వాత కింద పెడితే ఇంకా బాగా ఏడుస్తుంది. ఎంత క్యూట్గా చూస్తుందో ఫోన్కి, అసలు నాకు అర్థమవుతలేదు. మా మమ్మీ వచ్చింది, సో అందుకే మా అక్కడ సైడ్ చూస్తుంది. ఇంకా పాట ఏం లేదు, నీ బిడ్డకి లేస్తుంది చూస్తుంది. పొద్దున్నే లేపేస్తుంది, మా అందరికి లేపుతుంది. పొద్దున్నే ఏడుస్తుంది. ఇంకా నిద్ర నిజంగా నాకు కూడా లేదు. నాకు కూడా నిద్ర అసలు నాకు ఫుల్ డార్క్ సర్కిల్స్ అయినాయి. ఎందుకు? ఈమె వల్ల అయితే ఇంకా నా డే ఎట్లుంటది పాపతోని అనేది చూసేయండి. హాయ్ రా, ఏమైంది చెప్పు నీకు? బొట్టు ఎందుకు లేదు అని అనుకోకండి. అంటే బొట్టు పెట్టినాము కానీ పోయిందనమాట, అంతే కదా. నువ్వు పట్టుకోవద్దు. ఇక పాపని ఎత్తుకుందా. పొద్దున్నే వచ్చింది ఇంటికి కదా. ఇల్లంతా గోల అని ఉంటే మా అమ్మమ్మ వచ్చింది పాపని చూడ్డానికి. నువ్వు ఎప్పుడు చూసినా పాపని ముందు 3 months లో వచ్చిందా? 2 months అయింది పాపని చూడక. ఇప్పుడు చూస్తుంది. చేంజ్ అయిందా ఏమన్నా? అప్పుడు ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. ముందు బ్లాక్ ఉండే పాప. ఏందిరేనిది? అయితే ఇంకా ఈడు మాట్లాడినిస్తలేడు. ఈడు అల్లరి. అయితే ఇంకా ఎప్పుడొచ్చిన 2 months అయింది పాపని చూడక. ఇక ఈ పాప అయితే వీళ్ళనే చూస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళనే చూస్తా ఉంటది. అంటే అల్లరి చేస్తారు. లేచింది, పడుకుంది కానీ ఇక వీళ్ళ అల్లరితో లేచింది. వాడినే చూస్తుంది చూడు, ఎంత అల్లరి చేస్తుడు వాడని. ఇంకోడు కూడా వస్తుండు, వీళ్ళ తమ్ముడు. సో చూపిస్తా ఎట్లా అయింది ఇప్పుడు. నాలాగుందా, టింకు లాగుందా, ఎట్లుంది చెప్పు. నాలాగనే ఉందంట పాప. ఇగో లేచి మరి వాళ్ళనే చూస్తుంది. అగో ఆన్నే ఎందుకు చూస్తున్నాడు కదా, ఆన్నే చూస్తుంది. ఇటుపో అటు. అగో ఎట్లా లేచి చూస్తుంది చూడు. అగో లేచింది. చెప్పమ్మి. ఇగో మా అత్తమ్మ ఇప్పుడే వచ్చింది. అగో అమ్మ ఇట్లా పనుకో అమ్మా, అట్లేం లేపుతున్నాను. హాయ్ చెప్పు.
నువ్వు మా అత్తమ్మ ఇప్పుడు రొట్టెలు చేస్తుంది అనమాట. ఇప్పుడు డాడీ అందరూ పాప నీలాగనే ఉంది జిరాక్స్ కాపీ సేమ్ ఉన్నారు అంటారు. అవునా? నీలాగనే ఉందండి. ఇటు చూడరి అవి ఎంత మంచిగా కూర్చుందో. ఇగో ఎప్పుడు వీళ్ళనే చూస్తా ఉంటది, ఎక్కడున్న వాళ్ళనే చూస్తుంది ఆమె. నువ్వేం పేరు పెట్టినావు పాపకి? ఏదో అన్నావు. మిల్కీ పాప. మా అమ్మమ్మనేమో మిల్కీ అని పెట్టింది, మా మమ్మీ ఏమో చుట్కి. వాళ్ళైతే అట్లా పిలుస్తారు, మిల్కీ చుట్కి అంట. అయితే ఈరోజు చేపల ఫ్రై చేస్తుంది మా మామ రెసిపీ. మా మమ్మీ వేసింది, మమ్మీ తిని బోర్ కొట్టిందని చెప్పి ఇంకా మా మామ రెసిపీ. ఫస్ట్ ఏం వేసుకోవాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత చెప్పు. పసుపు. ఇంకా ఈరోజు ఏమేమి స్పెషల్ అంటే ఫిష్ ఫ్రై, ఇంకా తలకాయ కూర. నీ తలకాయ. ధనియాల పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మా తాత ఎట్లుంది పాప? ఎవరిలా ఉంది? ఉంటారు ఎందుకుంటారు. ఎట్లుంది? ఎవరిలాగుంది చెప్పు. ఎవరిలాగుంది? సేమ్ నాలాగుందా? హాయ్. సో ఈ రోజు మా అమ్మ కాడో ప్రిపేర్ చేస్తుంది. అసలు కాడో ఎందుకు ప్రిపేర్ చేస్తారు అని అంటే బాలింత అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకి ఇది పెడతారు. ఇది పెడితే ఇది తింటే ఏంటంటే బొక్కలు అనేవి, బ్యాక్ బోన్ కానీ బోన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకనే ఈ కాడో అయితే ప్రిపేర్ చేస్తారు. కాడోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెప్పు. మిరియాలు, సోంటి, పింపల్ అంట. ఇది ఏంటో తెలియదు. అంటే మీరు ఏ స్టోర్కి వెళ్ళినా సరే కాడో మసాలా అని అడిగితే ఇంకా ఇవైతే ఇస్తారు. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది ప్రాసెస్ చూద్దాము. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే ఆఫ్టర్ 3 months తర్వాత 6 months కన్నా 3 months కన్నా చేసి తాపిస్తారు అట్లా. ఇంకా సో ఇప్పుడు నేను మసాలాలు అన్నీ చూపించిన కదా, మసాలా. సో అవన్నీ ఏంటంటే గ్రైండ్ చేసేయాలి, మొత్తం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇంకా కొంచెం దంచి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నారు. ఇంకా బెల్లం అయితే దంచుకోవాలి. వాటర్ వేసుకోవాలి, పక్కన హీట్ వాటర్ పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే గీ వేసుకుంటున్నాము. దాని తర్వాత సింపుల్ ప్రాసెసే ఉంటుంది, అంటే అంత టైం ఏం పట్టదు. దాని తర్వాత బెల్లం వేసుకుంటుంది. మొత్తం పౌడర్ని అయితే వేస్తలేరు, కొంచెం స్లో వేసుకొని కొంచెం అయితే వేసుకుంటారు. ఇప్పుడైతే మసాలాని అయితే వేసేసుకుంటుంది, కాడు మసాలా. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ చేస్తే అయిపోయినట్టే. అయిపోయింది కూడా. వేడిగా ఉంది, ఫుల్ వేడి తింటే కాలుతుంది. కానీ వేడిగానే బాగుంటుంది చెప్పాలంటే. చల్లగా అయితే అసలు బాగుంటుంది, గట్టిగా అయిపోతుంది. వేడిగా తాగితేనే బాగుంటుంది. ఇది తిని తాగాలి, అయితేనే బాగుంటుంది. మళ్ళీ చల్లగా అయితే గలీజ్ ఉంటుంది. అయిపోయింది అనేది అన్ని కరెక్ట్ గా వేయాలన్నమాట. అంటే బెల్లము, మసాలా అవన్నీ కరెక్ట్ చేస్తేనే మంచిగా వస్తుంది. సో ఈ కాడు తాగిన తర్వాత అంట ఒక 1/2 hour పాటు 1 hour పాటు అసలు వాటర్ తాగొద్దంట. వాటర్ తాగితే దగ్గన్నా లేకపోతే వాంటింగ్ అన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే తాగొద్దు. ఇక్కడ మా మామ అయితే ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తుండు. ఏమో ఇంకా అయిపోయినాక టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. ముళ్ళులు ఉంటాయి జాగ్రత్తగా, అందుకే కొంచెం
ఉన్నాయి బాగున్నాయి ముళ్ళు. మా మామయ్య వేసిన ఫస్ట్ టైం నేను తింటున్నా, బాగుంది. మమ్మీ వేసిన దానికంటే ఇది బాగుంది. కూతురు చెప్తుంది పెట్టాలా? ఏందిరా ఏమైందిరా నీకు చెప్పు. యూట్యూబ్ ఛానల్ అంట పెట్టాలా? పెట్టునా చెప్పు, నువ్వు చెప్పు. చెప్పమ్మా. మా మమ్మీ పెట్టుకుందాం అనుకుంటుంది. అంటే ఇంట్లో అందరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, అంటే మా కళ్ళత్తమ్మకు ఉంది. అంటే మా మమ్మీ ఇప్పుడు నేను పెట్టుకున్నా అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉండను కదా. సో ఇప్పుడు పండు వీడియోస్ తీస్తుంది, తన కంటెంట్ ఏంటంటే పండు వీడియోస్ తీస్తుంది, అవన్నీ తీస్తుంది అనమాట. ఏం చేస్తూ అవన్నీ తీస్తుంది అంట. సో ఎంతమంది సపోర్ట్ చేస్తారు మీరు కమెంట్ చేయండి. అసలు పెట్టుకుంటుందా లేదా తెలియదు, 50-50%. ఇప్పుడు ఏమో మరి చూస్తుందో పెట్టుకుంటుందో లేదో మనకంత తెలియదు. మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే బాక్స్ లో కామెంట్ చేయండి. పెట్టుకోవాలా వద్దా, పెట్టుకోవాలా వద్దా అనేది మీరు కమెంట్ చేస్తే, మీరు పెట్టుకోమంటే సపోర్ట్ చేయండి. మీరు పెట్టుకోమని అంటే పెట్టుకుంటది, లేదు అంటే ఇంకా లేదు, అంతే. ఇంకా ఇప్పుడైతే మా అమ్మమ్మ సొలై ప్రిపేర్ చేస్తుంది. ఇదేంటంటే కోడి బ్లడ్. మీరు గలీజ్ ఉంటుంది అని అనుకోకండి, టేస్ట్ బాగానే ఉంటుంది. సో కోడి బ్లడ్లో ఏంటది చింతపండు, ఇంకా సాల్ట్, ఇంకా ఇదేమో చికెన్లో కూడా సాల్ట్ వేస్తుంది. ఇంకా నూనె కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేయాలి. ఏం చేసి కొంచెం వాటర్ వేసి అది ఉడకాలన్నమాట. అందులో కారం వేయలేదు కదా. నెక్స్ట్ ఏందో అందులో అది బ్లడ్ ఇంకా చింతపండు అవన్నీ మనం కలుపుకున్నాం కదా, సో అదంతా వేసుకోవాలన్నమాట. ఇంకా అందులోకి బ్లడ్ అది వేసేసిన తర్వాత ఇది జొన్న పిండి అన్నమాట. జొన్న పిండి కూడా వేసుకోవాలి. కొద్దిసేపు 10 minutes పాటు ఇంకా ఉడకనివ్వాలి. మేము ఇందాకే షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చినాము. సో ఇంకా సొలై అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము, బాగుంది, చాలా బాగుంది. అవును కానీ చేపల ఫ్రై ఎట్లుంది? సూపర్ అండి. సూపర్ ఉందా? సొలై కూడా సూపర్. తిన్నావా తాత? మా అత్తమ్మ తినిపిస్తుంది వీడికి. ఫోన్ చూస్తేనే ఇక తింటారుగా. మా మమ్మీ అందరికీ వడ్డిస్తుంది. సో ఇంకా తినలేదు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. పాప బొట్టేంది అలా ఉంది అని అనుకోకండి. అసలు బొట్టేద్దామంటే అస్సలు బొట్టు వేయనియదు, ఫుల్ చిరాకు చేస్తుంది. అందుకే సరిగా రాలేదు. ఇంకా పాపని కలిసి అయితే ఊరికైతే వెళ్ళిపోతున్నారు. ఇంతే అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.